మధ్యలో ఉన్న వెన్నెల గారు మీకు పాడి వినిపిస్తారు. వందనాలు అక్క, వేద అక్క. వదనాలమ్మా. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన తర్వాత కేజక్క, నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజక్క గారికి కూడా వందనాలు. వచ్చిన సిస్టర్స్ అందరికీ యేసునామమున వందనాలమ్మా. పాట పాడుకుందాము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులనెదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులనెదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది చుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అందరికి వందనాలమ్మా.
వందనాలక్క. వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి వేదమణి అక్క గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, ఆయన వాక్యము మనకు ఎంతో శక్తినిస్తుంది. మనకి మనల్ని బ్రతికించేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది. మనకు అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కూడా శత్రువులను ఎదుర్కోగలదు, యుద్ధానికి సిద్ధమైన మనస్సునిచ్చేది. అలాగే అపవాది మన మీద వేస్తున్న అగ్ని బాణాలను ఎదుర్కోగలగదు. అలాగే దాని యొక్క రుచి కూడా పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనదని, మేలిమ బంగారు కన్నా మిన్నైనదని చక్కటి పాఠార్థ సహితమైన పాట పాడి వినిపించినటువంటి వేదమణి అక్క గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. వందనాలక్క. మన మధ్యలో వందనాలు. ఉన్నటువంటి సుదర్శిని స్టీఫెన్ గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. సుదర్శిని మనకు సుపరిచితులే, గాస్పుల్ హాల్ మెంబరే, మనకి అందరికీ తెలిసి ఇంతకు ముందు కూడా వాక్యం చెప్పారు. కాబట్టి మనల్ని తను మనకి వాక్యాన్ని అందిస్తారు. జాగ్రత్తగా అందరూ మ్యూట్ లో పెట్టుకొని వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. వందనాలు సుదర్శిని. వందనాలు ఆంటీ. వందనాలు. ప్రభునామంన చేరువచ్చిన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే పెద్దలకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మన వాక్యానికి సహాయకరంగా సామెతలు గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాము. సామెతలు గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అలాగే మత్తయి రాసిన సువార్త మనందరికీ తెలిసినదే ఈ యొక్క ఉపమానము. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14 నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. అలాగే 21వ వచనంలో చూద్దాము. 20 నుంచి. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైన కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున. పరలోకమందున మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడువు, మహాదేవుడువు, మహోన్నతుడువు తండ్రి, అత్యున్నత సింహాసనం అందు ఆసీనుడైన నా గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి, రక్షణను బట్టి నిన్ను వేలాదిగా స్తుతిస్తూ ఉన్నాం దేవాని. బిడ్డల సహవాసంలో కలిసి పరిశుద్ధులందరితో ఈ విధంగా ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం తండ్రి నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం
దేవా, పాటల ద్వారా మీరు మహిమ నొందారు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును దేవా, నీ వాక్యము మాకు నెమ్మది కలిగించేది, అదే మా జీవకు తండ్రి యేసే ఊట ఉన్నది. తండ్రి యేసే, నీ వాక్యం లేకుండా మేము లోకంలో బ్రతకలేము. తండ్రి యేసయ్య, నీ వాక్యము తండ్రి ఒక విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమైనదో నీ బిడ్డ ద్వారా మీరు అందించిన యొక్క పాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, దాని సాదృశ్యంగా నీ లేఖనాలు చదువుకున్నాం తండ్రి. నీ వాక్యంలోని భాగాలు చదువుకొని ఉండగా తండ్రి, మరి మీరు మాట్లాడండి తండ్రి. ఈ సమయము నా వల్ల వ్యర్థం కాకుండా ఎందు నిమిత్తం నాకు ఈ సమయాన్ని మీరు అప్పగించారు దేవా తండ్రి యేసయ్య, నా నోటి నుంచి దేవా మీరు సిద్ధపరిచిన మాటలు రావడానికి కృప చూపించండి. అది నాకు మాకు ప్రయోజనకరంగా మా ఆత్మీయ క్షేమాభివృద్ధికి తండ్రి, మా ఆత్మల తండ్రి, మా యొక్క అంతరంగ పురుషుని తండ్రి బలపరుచుకోవడానికి దేవా ఈ మాటలు సహాయకరంగా ఉండేలాగా దీవించి ఆశీర్వదించమని, ఎటువంటి తండ్రి యేసయ్య మరి డిస్టర్బెన్సెస్ లేకుండా కృప చూపించమని దేవా, వింటున్న బిడ్డలందరినీ తండ్రి యేసే దీవించి ఆశీర్వదించి దేవా నీ వాక్యంతో మమ్మల్ని సంతృప్తి పరచమని, చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ, మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసయ్య అమూల్య శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నది ముందుగా మనం సామెత గ్రంథంలో చూసాం కదా. 20వ వచనంలో ఏమనుంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం నేను ఆలోచించినప్పుడు, ఏ వర్తమానాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి దేవుని పరిచర్యలో విశ్వాసిగా దేవుని బిడ్డగా మారిన తరువాత మనకు ఉండవలసిన ఒక ప్రధానమైన లక్షణం నమ్మకత్వం. నమ్మకత్వం అనేది ఒక ప్రధానమైన లక్షణంగా మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును అని ప్రభువారు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినము నేను ఆలోచించిన విషయం, పంచుకోవాలి అనుకుంటున్న విషయం ఏమిటంటే నమ్మకత్వం. ఒక విశ్వాసికి దేవునికి మనకి నమ్మకత్వం ఎంత ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా దేవుడు మనల్ని ఏ విధంగా నమ్మాడు, మనం దేవుణ్ణి ఏ విధంగా నమ్మాలి, నమ్మకత్వం కలిగిన వానికి దేవుడు ఏం చేస్తాడు, నమ్మకత్వం కలిగి ఉన్నవారు ఏ దీవెనలు పొందుతారు అనేది మనము లేఖనాల ద్వారా మనము నేర్చుకుందాము, తెలుసుకుందామని ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే ఈ యొక్క ఉపమానాన్ని అనేక సార్లు మనం చదువుకుంటూనే ఉంటాము. అనేక సార్లు మనం ఈ ఉపమానాన్ని మన యొక్క అనుదిన జీవితాల్లో ప్రార్థనలో కూడా మనము ఒక్కొక్కసారి మన యొక్క వాడుక రీతిగా దీన్ని పలుకుతూ ఉంటాము. ఇక్కడ మనము ఈ యొక్క ఉపమానం అందరం ఎరిగినదే కాబట్టి నేను బ్రీఫ్ గా చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు 3 దాసులు ఆ యజమానుడి దగ్గర ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 3 దాసులకు 3 విధమైన తలాంతులు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక దాసునికి 2 తలాంతులు, ఇంకొక దాసునికి 1 తలాంతు ఇచ్చినట్లుగా యజమానుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము 14వ వచనంలో గమనించినట్లయితే ఇది వృత్తాంతముగా రాయబడింది కాబట్టి ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా బ్రాకెట్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉపమానం మనము అర్థం చేసుకోవడానికి, ఏ విధంగా పరలోక రాజ్యంలో రేపటి దినాన మనము ప్రభు వారి ఎదుట నిలబడినప్పుడు ఆ యజమానుడికి ఏ విధంగా లెక్క అప్పచెప్పవలసి ఉంది, ప్రభు వారు మనకు ఏ విధమైన తలాంతులు ఇచ్చారు, అవి మనము ఈ లోకంలో ఎలా ఉపయోగించాలి, ఆ ఉపయోగించిన దానికి లెక్క ఒక దినాన చెప్పవలసి ఉంది. ఆ ప్రభు వారి ఎదుట మనం నిలబడినప్పుడు లెక్క చెప్పే ఆ దినాన ఏ విధంగా ప్రభు వారు మనల్ని గురించి సంబోధిస్తున్నాడు అనేది ఈ యొక్క పారాగ్రాఫ్ లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానంలో మనకు ప్రభు వారు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ వచనంలో ఏమనుందంటే, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను అని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే
ఆ యొక్క యజమానుడు తన దగ్గర ఉండే పొలంలో పనిచేస్తున్న వారిలో తన దగ్గర ఉన్న దాసులో మనము అనుకున్నట్లయితే వారికి ముగ్గురు దాసులకు మూడు విధాలుగా తలాంతులు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఎవని సామర్థ్యము కొలది వారికి తలాంతు ఇవ్వబడి ఉంది. మనం గమనించవలసిన ప్రధానమైన విషయం ఏమిటంటే, దేవుడు తలాంతులు అనుగ్రహించేవాడు. ఒక మనిషి రక్షించబడిన తరువాత, ప్రభు రక్తంలో కడగబడిన తరువాత, ప్రభు యొక్క బిడ్డ అయిన తరువాత, ప్రభువు ప్రతి ఒక్కరికి ఒక పనిని అప్పగిస్తాడని మనందరము ఎరుగుదుము. మన పట్ల దేవుని చిత్తం లేకుండా దేవుడు మనల్ని రక్షించుకోడు. ఒక బిడ్డ రక్షించబడ్డాడు అంటే, ఒక యవన బిడ్డ గాని ఒక మనిషి రక్షించబడ్డాడు అంటే, ప్రభువు ఆ బిడ్డను తన పని కొరకు వాడుకోవడానికే దేవుడు రక్షించుకుంటాడు అనేది మనందరము ఎరిగిన సత్యమే. ఉదాహరణకు మనం చూసినట్లయితే, మన యొక్క గృహంలో, మన యొక్క కుటుంబాలలో ఏదైనా ఒక వస్తువును మనము కొని తెచ్చుకోవాలి అనుకుంటూ ఉన్నప్పుడు, అది ఇంట్లో ఊరకనే మూల పడేయడానికో, ఊరకనే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా ఏ వస్తువును మనం విలువ పెట్టి కొనుక్కోము. ఏ వస్తువుని మనం ఇంటికి తెచ్చుకోము. ఒక వస్తువు విలువ పెట్టి మనం కొన్నాము అంటే, ఆ వస్తువు మన యొక్క గృహంలో ఉపయోగకరంగా ఉంటేనే దాన్ని విలువ పెట్టి కొనడానికి ఒక మనిషిగా మనం ఇష్టపడతాము. ఆఫ్టర్ ఆల్ ఒక కుటుంబంలోనే, ఈ లోకంలోనే ఒక చిన్న వస్తువుని కొనడానికి మనము అది ఉపయోగమా కాదా అని చూసి వెలపెట్టి మనము కొనుక్కుంటాము. మరి ఆ ప్రభువారు నిన్ను నన్ను చెల్లించలేనటువంటి ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. ఏ ఒక్క డబ్బుతోనో, ఏ ఒక్క దేనితోనో మనల్ని సరి చూడలేదు గాని, ఆ ప్రభువారు తన విలువైన రక్తముతో, తన వెలగల రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక అని మనం చూస్తూ ఉన్నాం. మనం ఏ విధంగా కొనబడ్డామంటే, ప్రభువారు విలువ పెట్టి మనల్ని కొనుగొన్నారు. మరి ఈ లోకంలో ఒక కుటుంబంలో, ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటిలో మనము ఉపయోగించే ఒక వస్తువునే అది ఉపయోగకరమా కాదా అని చూసి వెలపెట్టి కొనుక్కున్నప్పుడు, నీవు నేను రక్షించబడ్డాము అంటే, ఈ లోకంలో ఎంతో జ్ఞానులున్నారు, ఎంతమందో గొప్పవారున్నారు, ఎంతమందో మనకంటే గొప్పవారు చాలా మంది ఈ లోకంలో యోగ్యులున్నారు. మరి ఆ ప్రభువారు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నారు? ఆ ప్రభువారు నిన్ను నన్ను ఎందుకు వెలపెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది? ఆయన మన పట్ల పెట్టుకున్న నమ్మకం. మనము ప్రభు పనిలో ఉపయోగపడతాము అని ఆ ప్రభువారు మనల్ని ఎన్నుకున్నారు. లేకపోతే ఆయన మనల్ని ఎన్నుకునేవారు కాదు. వెలబెట్టి కొనుక్కునేవారు కాదు. నిన్ను నన్ను ఆ ప్రభువారు వెలబెట్టి కొనుక్కున్నారు అంటే, నీవు నేను ఉపయోగకరంగా ఉంటాము అన్న నమ్మకంతోనే ఆ ప్రభువారు నిన్ను నన్ను వెల ఇచ్చి ఈ రక్షణను మనకు అనుగ్రహించాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎవని సామర్థ్యం కొలది వారికి ప్రభు తలాంతులు ఇచ్చేవాడై ఉన్నాడు. ఇక్కడ ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక దాసునికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక దాసుడికైతే 1 తలాంతే ఇచ్చాడు. మనం ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటాం. ప్రభు వారిని రక్షకునిగా మనం తీర్మానించుకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, ప్రభు బలలో చేవేస్తున్న తర్వాత, ప్రభు యొక్క ఆ సన్నిధికి, ఆయన పరిశుద్ధ ఆవరణానికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు తప్పకుండా మనకి తలాంతులు ఇచ్చే ఉంటాడు. ఏ తలాంతు, ఏ కృపావరము లేకుండా ప్రభు మనల్ని రక్షించలేదు. ఏ కృపావరము లేకుండా నిన్ను నన్ను ప్రభువారు కొనుక్కోలేదు. నీవు నేను ఉపయోగకరంగా ఉంటామనే ప్రభువారు కొనుక్కున్నాడు వెల ఇచ్చి. కాబట్టి మనకంటూ ఒక సామర్థ్యమును ప్రభువారు ఇచ్చాడు. నీవు నేను ఏ పని చేయగలము? మన సామర్థ్యం ఏమయ్యుంది? ప్రభు సన్నిధిలో, దేవుని పనిలో నా సామర్థ్యం ఏమయ్యిందని ప్రభువు మనకు ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువల్ గా నీకు నాకు తెలుసు. దేవుడు నాకు ఏ పని అప్పగించాడు, దేవుడు నాకు ఏ తలాంత్ ఇచ్చాడు, దేవుడు ఏ కృపావరం ఇచ్చాడు. రక్షించుకున్న దేవుడు నన్ను ఎందు నిమిత్తం రక్షించుకున్నాడు. రక్షించుకున్న ఆ ప్రభు నా నుంచి ఏమి ఆశించాడు, నేను ఏ పని చేయాలని,
ప్రభువారు ఎన్నుకున్నాడు అని ఎవరి సామర్థ్యము వారికి బాగుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వృత్తాంతంలో ఈ ఉపమానంలో మనం గమనిస్తే ఎవని సామర్థ్యం కొలది యజమానుడు వారికి తలాంతులు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. 2 తలాంతులు ఇచ్చిన వాడు నాకు 5 ఇవ్వచ్చు కదా అని చెప్పి అడగలేదు. 1 తలాంతు ఇచ్చిన వాడు నాకు 5 ఇవ్వచ్చు కదా అని అడగలేదు. ఒకవేళ 5 తలాంతులు ఇచ్చిన వాడు నేను చేయలేను, నాకు 2 తలాంతులు చాలు అని ఆ యజమానుని ప్రశ్నించలేదు. యజమానుడు ఏమైతే వారికి పని అప్పగించాడో, ఎంత తలాంతులైతే వారికి ఇచ్చాడో, ఏ తలాంతులైతే ఇచ్చాడో వారు స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన మనము ఏ తలాంతు ప్రభు మనకు అనుగ్రహించాడు, ఏ కృపావరము నీకు నాకు అనుగ్రహించాడు. మనము ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోర్చున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందరూ ఏమనుకుంటారు అంటే, మేమందరము దేవుని వాక్యాన్ని బోధించాలి అనుకుంటూ ఉంటారు. అందరూ ఏమనుకుంటారు అంటే, ఎక్కువగా మనము క్రైస్తవులుగా ఎక్కువగా ఈ లోకంలో మనం ఆశించేది ఏంటంటే, ఎక్కువగా మనం చేసే పని మనుషులకు కనబడాలని మనం అనేక సార్లు కోరుకుంటూ ఉన్నాం. కొన్ని పనులు మనుషులు గమనించేవిగా ఉంటాయి. కొన్ని తలాంతులు మనుషులు గమనించనివిగా ఉంటాయి. కొన్ని తలాంతులు అందరూ మనల్ని గమనించేవిగా, కొన్ని తలాంతులు అందరికీ కనబడేవిగా కనిపిస్తాయి. మరికొన్ని తలాంతులు, మరికొన్ని కృపావరాలు అవి ప్రభువుకు నీకు మాత్రమే మధ్యలో తెలిసేవిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వల్ల పొంది ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే, కృపావరము నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇంకా మనం కింద వచనాలన్నీ గమనిస్తే మనందరము గమనించగలుగుతాము అక్కడ ఏ కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే, ఎవని సామర్థ్యము కొలది వానికి ప్రభువారు తలాంతులు, కృపావరాలు మనకు ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఈ యజమానుడు ఆ దేశాంతరము వెళ్తా తన దాసులకు 5 తలాంతులు అప్పగించాడంట. ఇక్కడ 16వ వచనంలో మనం చూసినట్లయితే, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 2 వచనాలలో మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏమిటంటే, 5 తలాంతులు ఇచ్చిన వాడు మరి 5 సంపాదించాడంట. 2 తలాంతులు ఇచ్చిన వాడు మరి 2 సంపాదించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే లేఖనాల్లో వ్రాయబడింది ఏమిటంటే, 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. 2 తలాంతులు తీసుకునేవాడు మరి 2 సంపాదించెను. నాకొచ్చిన ఆలోచన ఏమిటంటే, దేవుడు నాకిచ్చిన తలంపు, ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాకిచ్చిన తలంపు ఇక్కడ మనం గమనించినట్లయితే 5 తలాంతులు ఇచ్చినవాడు మరి 5 తలాంతులు వ్యాపారము చేసి సంపాదించాడని ఇక్కడ వ్రాయించాడు ప్రభువారు. అలాగే 2 తలాంతులు ఇచ్చినవాడు అక్కడ ఎలా సంపాదించాడు అనే మాట వ్రాయబడలేదు, కానీ 2 తలాంతులు అయితే సంపాదించాడు.
ఇద్దరు డబల్ సంపాదించారు. ఇద్దరు డబల్ 5కు 5, 2కు 2 డబల్ సంపాదించారు. కానీ ఒకడు ఏ విధంగా సంపాదించాడు అనేది వ్రాయబడి ఉంది గాని, మరి ఒకడు ఏ విధంగా దాన్ని సంపాదించాడు అన్నది ఇక్కడ లేఖనాల్లో రాసి లేదు. దాన్ని బట్టి నా ఆలోచన ఏమైందంటే, దేవుడు నాకిచ్చిన తలంపు, దేవుడు అనేక కృపావరాలు, అనేక తలాంతులు మనకు అనుగ్రహిస్తాడు. చాలా మందిని దేవుడు సేవ నిమిత్తం అభిషేకిస్తాడు. సేవ నిమిత్తం ఏర్పాటు చేసుకుంటాడు. అనేక మందిని సువార్థికులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అనేక మందికి పాటలు పాడే ఒక మంచి వరాన్ని దేవుడు గిఫ్ట్‌గా ఇస్తాడు. అనేక మందికి కొన్ని కనిపించేవి, కొన్ని మనుష్యులు కనిపించేవి. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది వాక్యాన్ని వినగలుగుతారు. సేవ చేస్తున్నప్పుడు సేవాభారంతో అనేక ఆత్మలు రక్షించబడుతూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, ఆ సేవకుడు ఎంత బాగా వాక్యం చెప్తూ ఉన్నాడు, ఎంత భారం కలిగి సేవ చేస్తూ ఉన్నాడని మన యొక్క అటెన్షన్ అనేది మనం గ్రాస్ప్ చేయగలుగుతాం. అంటే తను ఎలా సంపాదించగలుగుతూ ఉన్నాడు అన్నది మనము అది ఆలోచించగలుగుతాం. కానీ ఇక్కడ కూడా 5 తలాంతులు ఉన్నవాడు వ్యాపారం చేసి సంపాదించినట్లుగా మరి 5 చూస్తూ ఉన్నాం. అలాగే 2 తలాంతులు ఇచ్చిన వాడు మరి 2 సంపాదించాడంట. మరి ఇక్కడ నా ఆలోచన ఏమై ఉందంటే, ఇక్కడ ప్రభువారు ఆ యొక్క యజమానుడు ఆ యొక్క ఉపమానంలో ఏ విధంగా సంపాదించాడు అన్నది వ్రాయలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన తలాంతు ఏమై ఉందో అది నువ్వు డబల్ చేయొచ్చు, కానీ అది మనుషులకు కనబడకపోవచ్చు. ఒకవేళ నీ యొక్క గృహంలో మోకాళ్ళ మీద ఉండి నువ్వు అనేక మంది సేవకుల గురించి అనేక సమయం ఎంతో సమయము మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థిస్తూ ఉండవచ్చు. నీలాగా ప్రార్థించే వాళ్ళు అనేక మంది సేవకులు కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ వారి సేవ నీకు కనబడుతుందేమో, కానీ నీ ప్రార్థన ప్రభువు వారికి కనిపిస్తూ ఉంది. ఒకరిని బాధలో ఉన్న వారిని ఓదార్చవచ్చు. అలాగే ఆ ఇబ్బందుల్లో ఉన్న వారికి నీ యొక్క పరిచర్యను అనేక విధాలుగా దేవుని పరిచర్య మనకు అప్పగించాడు దేవుడు. కాబట్టి అందరికీ ప్రొజెక్ట్ అవ్వాలని, మన యొక్క పని అందరూ తెలుసుకోవాలని, అందరికీ కనిపించాలి అని మనం ఆశపడకపోయినా పర్లేదు. కానీ కొన్నిసార్లు ఎవరికి నీ పని కనిపించకపోయినా ఒకానొక దినాన ప్రభువు వారి దగ్గర లెక్క అప్పచెప్పవలసిన దినం ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రభువు నాకిచ్చిన తలంపుని బట్టి నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనం 5 తలాంతులు ఇచ్చిన వాడు మరి 5 వ్యాపారం చేసి సంపాదించినని వ్రాయబడి ఉంది. అది ఎలా సంపాదించాడో వ్రాయబడి ఉంది. మరి 2 తలాంతులు ఇచ్చిన వాడు ఎలా సంపాదించాడో ఇక్కడ వ్రాయబడి లేదు. కానీ మరి 2 అయితే సంపాదించగలిగాడు. కాబట్టి దేవుని పని, దేవుని యొక్క సామర్థ్యము నీకు దేవుడు ఏమని అప్పగించాడు, ఏ సామర్థ్యం కొలిది నీకు దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు. మనం ఒక్కసారి గమనించినట్లయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు దేవుడు చదువు ఇవ్వలేదు, నాకు చదివే లేదు, నేను ఎలా వాక్యాన్ని బోధించవచ్చు అనుకుంటూ ఉంటారు. నాకు జ్ఞానమే లేదు, నేను దేవుని లేఖనాలు చదవడమే నాకు రాదు, నేను ఎలా దేవుని వాక్యాన్ని బోధించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది నాకు ఆరోగ్యమే లేదు, నేను ఏ విధంగా దేవుని పని చేయగలను అనుకుంటూ ఉంటారు. నాకు డబ్బులు లేవు, నేను ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను, నేను దేవుని పరిచర్యకు ఏ విధంగా సహాయపడగలను. మనకుండే యొక్క డిఫాల్ట్స్ ని మనం ఎక్కువగా దేవుని సేవలో మనము వాడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎవరి సామర్థ్యం కొలిది వాళ్ళకి ఇస్తాడు. ప్రభువారు నీకు ఎంత సామర్థ్యం ఉందో, నువ్వు ఎంత పని అయితే చేయగలవో, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ యొక్క సరౌండింగ్స్ ని బట్టి, నీ కుటుంబంలో ఉండే మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి, అలాగే నీ యొక్క చుట్టుపక్కల ఉండే జనాంగాన్ని బట్టి, అలాగే నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి ఏ పరిచర్య నువ్వు చేయగలవు, నీకెంత సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకు పని అప్పగించేవాడై ఉన్నాడు. దేవుడు ఒక చిన్న పని ఇచ్చినా మనం ఎంతో నమ్మకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 5 తలాంతులు ఇచ్చిన వాడు మరి ఏం చేశాడు, 21వ వచనంలో మనం గమనించినట్లయితే
అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమింతుదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. భలా నమ్మకమైన మంచి దాసుడా, ఇక్కడ మనం చూసినట్లయితే భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. ప్రభువారు 5 తలాంతులు సంపాదించిన వానికి ఇచ్చిన బిరుదు ఏంటంటే, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. నీకిచ్చిన కొంచెంలో, నీకిచ్చిన పనిలో, నీకిచ్చిన తలాంతుల్లో, నీకిచ్చిన కృపావరంలో నేను నిన్ను ఎందుకు నిమిత్తం రక్షించుకున్నాను, నేను నిన్ను ఎందు నిమిత్తం నా దాసుడుగా ఎన్నుకున్నానో, ఎందు నిమిత్తం నిన్ను నమ్మి నేను నీకు ఒక పని అప్పగించానో, ఆ పనిలో, ఆ కొంచెము పనిలో నీవు నమ్మకముగా ఉన్నావని ఇక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే మనం 23వ వచనంలో చూసినట్లయితే మరి 2 తలాంతులు సంపాదించిన వారిని గురించి కూడా ప్రభువారు ఒక్క చిన్న మా పొల్లైనా పోలేదు, సేమ్ అయ్యే మాటలు రాయబడి ఉన్నాయి. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, అనేకమైన వాటి మీద నిన్ను కూడా నియమిస్తానని ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా, ఆ యజమానుడు దీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5 తలాంతునిచ్చిన వాడు మరి 5 సంపాదిస్తే మొత్తం 10 తలాంతులైన, 2 సంపాదించిన వాడు మరి 2 సంపాదిస్తే 4 తలాంతులైన. ఇక్కడ 10 తలాంతులు సంపాదించిన వాడిని, 4 తలాంతులు ఉన్నవారి ఇద్దరిని ప్రభు వారు ఏమంటున్నాడు, మీరు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ఇద్దరిని ఒకే విధంగా ప్రభువారు ఆశీర్వదించాడు. ఇద్దరిని ప్రభువారు ఒకే విధంగా తన నోటితో సంబోధిస్తూ ఉన్నాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు సంబోధిస్తున్నాడు. నీవు 5 తలాంతులు గలవాడు, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. 2 తలాంతులు గలవాడు, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావని ప్రభు వారు సంబోధిస్తూ ఉన్నాడు. మరి ప్రభువారు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. ప్రభువారు తన దాసురాన్లుగా మనల్ని ఎన్నుకున్నాడు. ఆ పరలోకపు తండ్రి యజమానుడైన వాడు తను ఎంతో నమ్మి నీకు నాకు పని అప్పగించాడు. కొంచెంలో మనం నమ్మకంగా ఉంటూ ఉన్నామా? ప్రభువు అప్పగించిన పని కొంచెమైనప్పటికీ ఆ కొంచెంలో నమ్మకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నాకు ఏ పని లేదు, నాకు జ్ఞానం లేదు, చదువు లేదు, ఏ సామర్థ్యం లేదు, ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు, నేను ఎలా చేయగలను ప్రభు పని అని ఒకవేళ మనం అనుకుంటూ ఉన్నామేమో. దేవుడు ప్రతి వానికి తన సామర్థ్యం కొద్ది పని అప్పగించాడు. నువ్వు రక్షించబడ్డావా? నీవు ప్రభు రక్తంలో కడగబడ్డావా? ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. అది ఉచితంగా వచ్చింది కాదు. మనము ఏదైనా ఉచితంగా వస్తే ఒకవేళ పడేయవచ్చు, కానీ మనం విలువ పెట్టి కొనుక్కున్న దాన్ని ఇంట్లో ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో, ప్రభు నిన్ను నన్ను ఉచితంగా రక్షించలేదు. ఆయన విలువైన రక్తంతో రక్షించాడు. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నానని చెప్తున్నాడు. మరి కొనుక్కున్న నీవు నేను ఉపయోగకరంగా ఉండకపోతే, ఒకవేళ కొనుక్కున్న నీవు నేను దేవునికి ఉపయోగపడకపోతే, దేవునికి ప్రయోజనకరంగా ఉండపోతే, ఆయన ఎంతగా నమ్మి నీకు పరిచర్య అప్పగించాడు. ప్రభువారు ఎంతగా నమ్మి నీకు ఒక తలాంత్ ఇచ్చాడు. ప్రభువారు ఎంతగా నమ్మి నీకు ఒక కృపావరం ఇచ్చాడు, ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఒక తలాంతుని నీకు అనుగ్రహించినప్పుడు దాన్ని అభివృద్ధి పరచగలుగుతూ ఉన్నామా? దేవుడు అభివృద్ధి పరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం కింద వచనాల్లో చూసినట్లయితే, ఒక తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంట, దాన్ని భూమి త్రవ్వి సొమ్ము దాచిపెట్టాడంట. మనం జనరల్ గా ఆలోచించినట్లయితే, మనకి ఇంట్లో ఏదైనా ఒక వస్తువు, ఒక గోల్డో ఉన్నట్లయితే, ఏదైనా డబ్బో గోల్డో ఉన్నట్లయితే, మనము ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఏమన్నా కొంతమంది వ్యక్తులను నమ్మినట్లయితే వారికి ఏమని చెప్తాం, ఇది పలానా దగ్గర ఉంది, ఇదిగో ఇది మీకు ఇస్తున్నాను, నేను వచ్చేంత వరకు ఇది మీ దగ్గర ఉంచండి, తీసుకుంటానని మనల్ని నమ్మి వాళ్ళు మనకి ఇస్తారు. అంటే ఏంటంటే దాన్ని దాచిపెట్టడమే నమ్మకంగా మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చూస్తే
ఈ సోమరి అయిన చెడ్డదాసుడు కూడా తనకిచ్చిన ఒక తలాంతును భూమిలో దాచిపెట్టాడంట. మనకు అనేక సార్లు అనిపిస్తుంది మనము బుద్ధి లేని కుమారుని ఆ ఉపమానంలో కూడా మనం గమనించినట్లయితే ఆ బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడంటే తన తండ్రి ఆస్తిని దుర్వ్యాపారం కొరకు ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కుమారుడు అయితే దుర్వ్యాపారం కొరకు తన ఆస్తిని ఉపయోగించాడు. ఇక్కడున్న దాసుడైతే దుర్వ్యాపారము చేయలేదు, తను ఆ ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదు, తన జల్సాలకు అతను ఉపయోగించుకోలేదు, తను ఎక్కడా పడివేయలేదు, ఏమి చేయలేదు, దాన్ని దాచిపెట్టాడు. కానీ ప్రభువారు ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అంటూ ఉన్నాడు. కాబట్టి అనేక సార్లు మనం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే, నేను రక్షణ పొందాను, దేవుని రక్తంలో కడగబడ్డాను, నేను రక్షించబడ్డాను, నేను విశ్వాసిని, నేను క్రైస్తవురాలిని, నేను మందిరానికి వెళ్తున్నా, దేవుని వాక్యం వింటున్నా, నేను రక్షించబడ్డాను అని మనల్ని మనము భద్రం చేసుకుంటూ ఉన్నాం. నీకు అనుగ్రహించిన రక్షణను నీవు అభివృద్ధి చేయలేకపోతే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను అనేక మందికి నీవు చెప్పలేకపోతే, దాన్ని దాచిపెట్టుకొని నీవుగా రక్షించబడితే దాని వల్ల ప్రయోజనం లేదని ప్రభు వారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క దాసుడిని యజమానుడు ఏమంటున్నాడంటే, సోమరి అయిన చెడ్డదాసుడా అంటూ ఉన్నాడు. మరి ప్రభు వారు రక్షించుకున్న తర్వాత నీకు అప్పగించిన పనిని నువ్వు అభివృద్ధి కలిగిస్తూ ఉన్నావా? దేవుడు అసలు ముందుగా నీకు ఏ సామర్థ్యం ఉందో నువ్వు తెలుసుకోగలిగావా? ఎంత సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యం కొలిది నీకు పని అప్పగించాడా? ఆ పనిని నేను చేయగలుగుతూ ఉన్నామా? మనము ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక కుటుంబంలోనే తల్లిదండ్రి, పెద్దవారు, చిన్నపిల్లలు ఉంటారు. మనము శారీరకంగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఒక చిన్న 1 year 2 years పిల్లలు ఒక 2 ఇడ్లీలో ఒక ఇడ్లీయో తింటారు. వారికున్న సామర్థ్యము, వారికున్న జీర్ణ శక్తిని బట్టి అంత మాత్రమే తినగలరు. ఒక యవనస్తుడు ఎంత తినగలడు? అతను ఒక 6-7 ఇడ్లీలు తినగలడు. తన జీర్ణ వ్యవస్థ అంతగా పనిచేస్తూ ఉంది. అలాగే ఒక వృద్ధాప్యంలోకి వెళ్ళిన ఒక ముసలి వారిని చూసినట్లయితే వారికున్న జీర్ణశక్తిని బట్టి, వారికున్న ఆరోగ్య పరిస్థితులను బట్టి వారు కూడా కొంచెమే తినగలరు. వారి యొక్క స్థితి ఆ సామర్థ్యము కొలిది. మరి ఒక లోకంలోనే శరీరపరంగా మనకున్న శరీర దౌర్బల్యాన్ని బట్టి మనము ఎంత ఆహారాన్ని తీసుకోగలుగుతూ ఉన్నామో మనం ఎరిగి ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిలో ఎదగవలసిన మనము, ఆత్మీయంగా ప్రభు వారిని సేవించవలసిన మనము, మన అంతరంగ పురుషుణ్ణి దినదినము అభివృద్ధి చేసుకోవాల్సిన మనము, మరి మనకిచ్చిన రక్షణను అభివృద్ధి చేయగలుగుతూ ఉన్నామా? దేవుడు రక్షించబడిన తరువాత నీకు ఇచ్చిన తలాంతును నువ్వు దాచిపెడుతూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు 10 మందికి చాటగలుగుతూ ఉన్నావా? లేకపోతే దాచిపెట్టేస్తూ ఉన్నావా? ఇక్కడ ప్రభు వారు అంటున్నాడు, నమ్మకంగా అయిన మంచి దాసుడా అని నీవు అనిపించుకోవాలంటే నీవు దేవుని పని చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దాన్ని అభివృద్ధి చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఒకసారి గమనించినట్లయితే, మనము పేతురు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే, పేతురు విద్య లేని పామరుడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని శిష్యుడైన పేతురును చేపలు పట్టే జాలరి, చదువు లేనివాడు, విద్య లేని పామరుడు అని మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి పేతురుని మనం గమనించినట్లయితే, పేతురును ప్రభువారు ఎన్నుకున్న తర్వాత నీవు మనుషులు పెట్టు జారిని చేస్తానని చెప్పి ప్రభువారు వాగ్దానం చేసిన తర్వాత పేతురు బోధించినప్పుడు సుమారు ఎంతమంది? 5,000 మంది రక్షణ పొందినట్లుగా, ఇంచుమించు రక్షణ పొందినట్లుగా మనం లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఒక విద్య లేని పామరుడు, ఒక చదువు లేని వాడు, చేపలు పట్టేవాడు తను బోధించినప్పుడు మరి అంతమంది రక్షించబడ్డారు అని మనం చూచినప్పుడు, దేవుడు నిన్ను నన్ను తన పని కొరకు ఎన్నుకోడా? దేవుడు నీకు నాకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వలేడా? ఒక పామరుడినే దేవుడు ఎన్నుకొని అనేక మంది రక్షణార్థం దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటూ ఉన్నాడు. దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రభు వారి ఆత్మతో నింపి
ఆ ప్రభు సామర్థ్యం కొలిది వాడుకోవాలని దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉంటే, నీవు దాచిపెట్టబడాలని ఇష్టపడుతూ ఉంటే, దేవుడు ఎలా ఏర్పరచుకోగలడు, దేవుడు ఎలా తన పనిని జరిగించుకోగలడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకి మనం అవకాశాన్ని ఇస్తే, అవైలబుల్ గా ఉంటే దేవుడు తన పని అప్పగించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనం పేదరి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే పామరుడైన పేతురుని దేవుడు సువార్త పరిచర్య, సేవా పరిచర్యలో వాడుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మోషే యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే సకల విద్యలలో ప్రవీణుడంట మోషే. ఫరో దగ్గర ఉన్నప్పుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడుతూ ఉన్నప్పుడు మనము మోషే గురించి చదివినప్పుడు సకల విద్యలలో ప్రవీణుడు అని మనం మోషే గురించి చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మోషేని సువార్త ప్రకటించడానికి కాదు, కానీ ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి కనాను నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన నడిపించడానికి ఇష్టపడ్డాడు మోషేని. మోషే సకల విద్యలలో ప్రవీణుడంట. మరి అన్ని విద్యలలో ప్రవీణత కలిగిన మోషేనేమో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి, ఒక గొర్రెల కాపరి వలె దారి చూపించడానికి, నడిపించడానికి మోషేను ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే పేతురు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే విద్య లేని పేతురును దేవుడు సేవకు, సువార్తకు, అనేక మంది రక్షణార్థం వాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి మనం అనుకోవచ్చు, మనకు ఎంతో చదువు ఉంది, ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, ఎంతో విద్య ఉంది, కాబట్టి నేను వాక్యాన్ని చెప్పగలను, బైబుల్ని విశ్లేషించగలను, నేను గొప్ప విద్యావేత్తను, జ్ఞానవేత్తను, కాబట్టి నేను బైబుల్ను కూడా, వాక్యాన్ని బోధించగలనని నీవు నేను తలంచుకుంటున్నామేమో. కానీ ప్రభువారు ఎవరికి ఈ పని అప్పగించాడు? ఎవరి సామర్థ్యం కొలది మాత్రమే ప్రభు వాక్యాన్ని వారు బోధించగలరు. మోషే సకల విద్యలలో ప్రవీణుడే, కానీ మోషేని నడిపించడానికి, ఇశ్రాయేలీయులను నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అతను మాట్లాడడానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ బండ నుండి నీళ్లు తేయడానికి ఇష్టపడ్డాడు. అలాగే ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఏ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో ముందు మనము మన సామర్థ్యాన్ని, మన తలాంతును మనం తెలుసుకోవాల్సి ఉంది. మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న చదువులను బట్టి దేవుడు పని అప్పగించాడు, కానీ దేవుని పట్ల నీకున్న భారాన్ని బట్టి, దేవుడు ఎందు నిమిత్తం నిన్ను వాడుకోవాలని రక్షించుకున్నాడో, ఒక కుమ్మరి వాని చేతిలో చేయబడిన పాత్ర ఆ కుమ్మరి వానికి మాత్రమే తెలుస్తుంది. ఆ కుమ్మరివాడు ఆ పాత్రను నిర్మించుకుంటూ ఉన్నప్పుడు, మట్టి తన చేతిలో తీసుకున్నప్పుడు ఆ కుమ్మరి వాని ఆలోచనను బట్టి ఆ పాత్ర చేయబడుతూ ఉంది. ఆ కుమ్మరివాడు ఏ ఆలోచనతో ఆ పాత్రను చేశాడో ఆ పాత్ర ఆ విలువకు మాత్రమే, అది ఏ నిమిత్తము అది నిర్మించబడిందో దానికి మాత్రమే అది ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి పరమ కుమ్మరి అయిన ప్రభు వారి చేతిలో నీవు నేను చేయబడ్డాం. ఆ పరమ కుమ్మరి నిన్ను నన్ను మట్టితో నిర్మించుకున్నప్పుడు ఆ ప్రభు వారు ఎందు నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీ కృపావరం ఏమైంది? నీ సామర్థ్యం ఏమైంది? ప్రభు వారిలో నీ తలాంతు ఏమైంది? తెలుసుకోగలిగామా? రక్షించబడిన నీవు నేను తెలుసుకున్నామా? అసలు ఏ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడు? ఆ పని చేయగలుగుతూ ఉన్నామా? దాచిపెట్టామా? ఆ సామర్థ్యాన్ని దాచిపెట్టామా? మనకై మనమే జ్ఞానం లేని వారమని, మనకై మనమే విద్య లేని వారమని, చదువు లేని వారమని, మనల్ని ఎవరు గుర్తిస్తారని, మనల్ని ఎవరు గుర్తించగలరని మనకు మనమే మన సామర్థ్యాన్ని మనం దాచిపెట్టుకుంటూ ఉన్నామా? ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఆ పరమ కుమ్మరి ఎందు నిమిత్తము నిర్మించుకున్నాడో ఆ పరమ కుమ్మరికి తెలుసు. అలాగే ఏర్పరచబడిన ఆ పాత్ర ఎందు నిమిత్తం ఉపయోగపడుతుందో కొనుక్కున్న యజమానుడికి తెలుసు. మరి ఆ పరమ యజమానుడు నన్ను వెలపెట్టి కొనుక్కున్నప్పుడు ఆ ప్రభు వారు ఎందుకు కొనుక్కున్నాడో మనము ఆ పని చేయవలసి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 5 తలాంతులు గలవాడు తన సామర్థ్యం కొలది పనిచేశాడు. తను ఆ యజమానుడు తన మీద ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నాడో దాన్ని అభివృద్ధి కలిగించుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నాడు. మరి నమ్మకత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనది! ప్రభువారు నీకు నాకు
ఒక తలాంతులు ఎంత నమ్మకంతో ఇచ్చాడు. ఒక కృపావరము ఎంత నమ్మకంతో ఇచ్చాడు నీకు నాకు. మరి నమ్మకంతో ఆ ప్రభువారు నీకు అప్పగించినప్పుడు రేపటి దినాన ప్రభువారు లెక్క చూసే ఆ దినాన మరి నీవు ఆ ప్రభువుకి అభివృద్ధి కలిగించి చూపగలుగుతూ ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రభువారి ఎదుట, ఆ సింహాసనం ఎదుట రేపటి దినాన నీవు నేను లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 19వ వచనంలో మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. బహుకాలమైన తరువాత మనం చూస్తూ ఉన్నాం కదా, కొంచెం కాలం కాదు. ఆ యజమానుడు బహుకాలం ఇచ్చాడు, చాలా సమయం ఇచ్చాడు. చాలా సమయం ఇచ్చి లెక్క చూడ్డానికి వచ్చాడంట. ప్రభువారు కూడా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు మన జీవితాల్లో గడుస్తూ ఉన్నాయి. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మనకు జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తూ ఉన్నాయి. మన యొక్క వయసు పెరుగుతూ ఉంది. రక్షణలో విశ్వాసిగా రక్షించబడిన తర్వాత మన విశ్వాస జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నామా? మరి మనం మనల్ని పరీక్షించుకోవాల్సి ఉంది. ఒకానొక దినాన ప్రభు రాబోతూ ఉన్నాడు. బహుకాలమైన పిమ్మట ఆ యొక్క యజమానుడు వచ్చి లెక్క చూశాడంట. మరి ప్రభువారు సమీపంగా ఉన్నాడు. మనం అనుకుంటున్నాం చాలా దినాలైంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ప్రభువారు వస్తారని, ఇంకా ఇంకా అనుకుంటూ ఉన్నాం. కానీ వస్తానన్న ప్రభు రాక మానడు. బహుకాలమైన తరువాత అని చూస్తూ ఉన్నాం. ఏ కాలాన ప్రభు వస్తాడో, ఏ సమయాన వస్తాడో, ఆయన సమయం ఏమై ఉందో ఆ కుమారుడికి కూడా తెలియదంట. మరి ఆయన ఎప్పుడు వస్తాడు అని మనం చూసుకున్నట్లయితే బహుకాలమైన తరువాత అంటే ఎంతో కాలం గడిచిపోయింది. నీవు నేను రక్షించబడి ఎంతో కాలం ఇప్పటికే గడిచిపోయింది. మరి మనకిచ్చిన తలాంతును మనం అభివృద్ధి చేశామా? ఆ ప్రభువారు రాబోతూ ఉన్నాడు, త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆ ప్రభువారు లెక్క చూడబోతూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు నీ లెక్క నా లెక్క చూడలేరు. ఒకవేళ మనుషులు మనల్ని చూచినప్పుడు మనల్ని గురించి ఒక క్లారిటీకి వస్తారేమో, కానీ ఆ ప్రభువారు లెక్క చూసే దినాన మనుషుల వలె కాదు, మన హృదయ అంతరంగాలను ప్రభువారు ఎరిగి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక దాసుడు వ్యాపారము చేసి మరి అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది అందరికీ తెలిసింది, అందరికీ కనిపించింది వ్యాపారం చేసి అభివృద్ధి చేశాడని. మరి ఒక్కొక్కసారి నీ పని నా పని అనేక మంది చూస్తూ ఉండవచ్చు, అనేక మంది గమనిస్తూ ఉండవచ్చు, అనేక మంది తెలుసుకునే పని అయి ఉండవచ్చు. కానీ 2 తలాంతులు ఇచ్చిన వాడు మరి 2 సంపాదించాడు. అక్కడ వ్రాయబడలేదు ఎలా సంపాదించాడు అని. మరి మనుషులకు అది తెలియకపోవచ్చు ఎలా సంపాదించాడు అతని మరి 2 తలాంతులని. ఒకవేళ చూసే మనుషులు ఇతనేమి చేయట్లేదు అనుకోవచ్చు, కానీ ప్రభు వారు వచ్చినప్పుడు, ఆ యజమానుడు వచ్చినప్పుడు ఆ యజమానుని ఎదుట తన లెక్క అప్పచెప్పాడు, మరి 2 చూపించాడు. అవును, ఈ లోకంలో మనం మనుషులకు చెప్పలేకపోవచ్చు. ఈ లోకంలో మనం మనుషుల దగ్గర ఒకవేళ మనము నటించి మోసం చేయొచ్చు, కానీ ఆ ప్రభు వారి దగ్గర మనం నటించవలసిన అవసరం లేదు. ఆ ప్రభు వారు సమస్తాన్ని మనల్ని చూసే దేవుడై ఉన్నాడు. నీ హృదయ అంతరంగాలను పరీక్షించే దేవుడై ఉన్నాడు. ఆ ప్రభు వారు రక్షించుకుంది నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను వెలుపెట్టి కొన్నాడు, నిన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మరి నిన్ను ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు. నీకు ఒక తలాంత్ ఇచ్చాడు. రేపటి దినాన నీ తలాంతును గురించి నిన్నే అడగబోతూ ఉన్నాడు. నీ తలాంతును పక్కన వారి గురించి అడగరు. ఈ లోకంలో అయితే ఒకవేళ నా గురించి వేరే వాళ్ళని అడగవచ్చు. ఆ అమ్మాయి ఎలాంటిది, ఆ అమ్మాయి ఎలా ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తుంది అని ఒకవేళ ఈ లోకంలో అడగవచ్చు. కానీ ప్రభు వారి ఎదుట నీ లెక్క నా లెక్క నీవు నేనే చెప్పవలసి ఉంది. నీ తలాంతులు నా తలాంతులు ప్రభు వారికి మనమే చూపించవలసి ఉంది. దేవుడు నీకు ఏ పని అప్పగించాడు, మరి ఆ ప్రభు వారికి చూపించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దాసులు రెడీగా ఉన్నారు. తమకిచ్చిన తలాంతులు అభివృద్ధి చేసి చూపించారు. ఆ ప్రభు వారు వచ్చినప్పుడు వెంటనే తమ తలాంతులు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభువారు మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నారు. అనేక సార్లు మన ప్రార్థనలో మనం అనుకుంటాం, దేవా నీ నోటితో మేము
ప్రభువా, నీ నోటితో మేము అనిపించుకోవాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. నిజమే, మనం అనిపించుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాం. మరి ఎప్పుడు అంటాడు ప్రభు, నీవు నమ్మకంగా జీవించినప్పుడు? అది ఎక్కడ? ఈ లోకంలోనే. దేవుడు ఆ యజమానుడు తన దాసులకు పని అప్పగించి దేశాంతరము వెళ్ళాడు. ప్రభువారు కూడా నీకు నాకు ఈ లోకంలో పని అప్పగించి పరలోక రాజ్యంలో మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. నీ లెక్క నా లెక్క చూడబోయే దినము త్వరగా రాబోతూ ఉంది. యేసయ్యా, మరి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు అభివృద్ధి చూపించావా? లేకపోతే దేవా, నీవు నాకు రక్షణ ఇచ్చావు, నేను నా రక్షణను కాపాడుకున్నాను, నీవు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఈ లోకంలో నీ మందిరానికే వెళ్ళాను, నేనేమి అబద్ధాలు చెప్పలేదు, నేనేమి వేరే వారి గురించి నేనేమి పలకలేదు, నీవిచ్చిన రక్షణ నేను కాపాడుకున్నానని అదొక్క విషయమే దాచిపెట్టినట్లుగా చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. మనకిచ్చిన రక్షణ అది ఒక టికెట్ మాత్రమే. పరలోకానికి వెళ్ళడానికి రక్షణ అనేది ఒక టికెట్ మాత్రమే. స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఒక విద్యార్థికి ఫీజు కట్టి ఎలా అయితే స్కూల్లో అడ్మిషన్ కట్టి జాయిన్ చేస్తామో అప్పటి నుంచి ఆ బిడ్డ ఆ స్కూల్ విద్యార్థి అవుతాడు. అప్పటి నుంచి విద్యార్థి అవుతాడు, అంత మాత్రమే. కానీ విద్యార్థి క్లాస్ ఫస్ట్ రాడు, విద్యార్థి చదువు నేర్చుకోడు, విద్యార్థి చదువులో ఫస్ట్ రాడు. ఎప్పుడైతే ఆ విద్యార్థి అడ్మిషన్ అయిన తర్వాత ఆ స్కూల్లో చదివే ప్రతి లెసన్ వింటాడో, ఎగ్జామ్స్ రాస్తాడో, అప్పుడు మాత్రమే విజయాన్ని ఆ బిడ్డ చూడగలుగుతూ ఉంటాడు. కాబట్టి నీవు నేను ప్రభు ఎదురుగా నిలబడినప్పుడు బలా నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలంటే రక్షణ సరిపోదు. రక్షణ ఒక టికెట్ మాత్రమే, పరలోకానికి ఒక అడ్మిషన్ మాత్రమే. అది నీ పేరు జీవ గ్రంథంలో రాయడానికి ఒక ఒక విధమైన మార్గం మాత్రమే. కానీ రక్షణ పొందిన నీవు చేయవలసిన పనులు ప్రభువారిలో నమ్మకంగా జీవించాలి. నమ్మకత్వం అంటే ఒకటి, ప్రభువారు నీకు ఇచ్చిన తలాంతు నీవు నమ్మకంగా ప్రభువారికి అప్పగించాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఎపఫ్రాను మన ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం జనరల్ గానే నమ్మకస్తుడు అంటే మనం ముందుగా చెప్పుకునేది మోషే. మోషే ఎంత నమ్మకమైన వాడు! నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని ప్రభు సెలవిచ్చాడు. మరి తన ఇల్లంతటిలో ప్రభు నమ్మకమైన వాడని మోషేని ఏ విధంగా అనగలిగాడు అని మనము ఒకసారి ఆలోచించవలసిన అవసరమైంది. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, ఎపఫ్రా క్రీస్తు పరిచారకుడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని ఎపఫ్రాను గురించి తోటి దాసుడైన తోటి సేవకుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి నిన్ను నన్ను గురించి ఎవరైనా సాక్ష్యమే గలుగుతూ ఉన్నారా? క్రీస్తు పరిచారకుడు, క్రీస్తు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని ఎపఫ్రా వలె నిన్ను నన్ను గురించి ఎవరైనా సాక్ష్యమే గలుగుతూ ఉన్నారా? ప్రభు పని మనకు అప్పగించాలి అంటే ముందుగా మనం నమ్మకస్తులంగా ఉండాలి. కుటుంబంలో, వ్యక్తిగతంగా ప్రభు వారికి నమ్మకంగా జీవించాలి. కుటుంబంలో మనం నమ్మకంగా ఉండాలి. మన భర్త మనల్ని నమ్మగలుగుతూ ఉన్నాడా? కుటుంబంలో భార్యాభర్తల మధ్య నమ్మకత్వం ఎంత ప్రాముఖ్యమైనదో కదా. విశ్వాసుల కుటుంబాల్లోనే, నేటి దినాల్లో విశ్వాసుల కుటుంబాల్లోనే నమ్మకత్వం లేనట్లుగా చూస్తూ ఉన్నాం. మోసపోతున్న జీవితాలు మనం గమనిస్తూ ఉన్నాం. మరి కుటుంబంలో నీ నమ్మకత్వం ఉందా? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్నాడు ప్రభువారు. మరి దేవుడు ఎంతగా నమ్మకత్వం ఉంటే ఒక కుటుంబాన్ని కట్టే పని జ్ఞానవంతురాలైన స్త్రీకి ఇచ్చాడు. మరి ఒక స్త్రీగా జ్ఞానం కలిగి మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతూ ఉన్నామా? ప్రభువారు
కుటుంబంగా చేసిన నిన్ను నన్ను ప్రభువారు నమ్మి కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రభువారు ఎంతో నమ్మి ఒక విశ్వాస కుటుంబాన్ని నీకు నాకు అప్పగించాడు. ఈ కుటుంబంలో నీకు నాకు అప్పగించిన ఈ కుటుంబంలో మనం నమ్మకంగా జీవించగలుగుతూ ఉన్నామా? మన ఇంటిని చక్కబరుచుకుంటూ ఉన్నామా? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ జ్ఞానవంతుడు అని రాయబడలేదు కానీ జ్ఞానవంతురాలు, మూఢురాలు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇల్లు కట్టుకునే పని, ఇంటిని చక్కదిద్దుకునే పని, కుటుంబంలో నమ్మకత్వాన్ని పొందే పని ఒక జ్ఞానము గల స్త్రీకి ప్రభు వారు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఎంత నమ్మకంగా ఒక నిన్ను వివాహానికి జతపరిచాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు. మరి నమ్మకంగా ఉన్నావా? నీ కుటుంబంలో నమ్మకంగా ఉండి నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతూ ఉన్నావా? ప్రభు ఇచ్చిన వాక్యంలో నీ కుటుంబాన్ని కట్టగలుగుతూ ఉన్నావా? నీ బిడ్డలను కట్టగలుగుతూ ఉన్నావా? ప్రభు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబంలో మన నమ్మకత్వం ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే సంఘంలో మన నమ్మకత్వం ఎంతో ప్రాముఖ్యమైనది. సంఘంలో ఒక పరిచర్య అప్పగించాలంటే, సంఘంలో ప్రభు పని అప్పగించాలంటే పరిచారకుడిగా నీ నమ్మకత్వం ఎంతో ప్రాముఖ్యమైనది. నీవు ప్రభు పని చేయాలి అనుకుంటే నమ్మకత్వం ఎంతో ప్రాముఖ్యమైనదని ఇక్కడ ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు పరిచారకుడైన ఎపఫ్రా ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నిన్ను గురించి, నన్ను గురించి సంఘంలో మన యొక్క సాక్ష్యం ఏమై ఉన్నది? నీకు నాకు ఒక పరిచర్య దేవుడు అప్పగించాలి అంటే తోటి వారిగా, దేవుని బిడ్డలు ఎటువంటి సాక్ష్యాన్ని నీ గురించి, నా గురించి ఇవ్వగలుగుతూ ఉన్నారు? మందిరంలో ఒక డబ్బుల విషయమే కానీ, మందిరంలో ఒక బల్ల యొద్ద పనే కానీ, మందిరంలో పరిచయం చేసే పనే కానీ, మందిరంలో భోజనాలు వడ్డించే పనే కానీ, ఏ పరిచర్య అయినా అది నమ్మకత్వం ఉంటేనే చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి సంఘంలో నీకు పరిచర్య అప్పగించాలంటే క్రీస్తు పరిచారకుడిగా నమ్మకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎపఫ్రాను గురించిన సాక్ష్యాన్ని మనం వింటున్నాం. మోషేను గురించిన సాక్ష్యాన్ని మనం వింటున్నాం. మోషేను గురించి ప్రభువారే సెలవించాడు, ఈయన నమ్మకమైన వాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నమ్మకత్వం ఎంతో పరిచర్యలో ప్రాముఖ్యమైనది. చివరిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చూస్తూ ఉన్నాం. కింద ఫుట్ నోట్స్ లో ప్రాణాపాయము వచ్చినను అని వ్రాయబడి ఉంది. మరి నేను దేవుని పరిచర్యలో ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి అని మనం గమనించినట్లయితే మరణము వరకు నమ్మకంగా ఉండాలి. శ్రమలు కలుగుతాయంట. 10 దినములు శ్రమ కలుగును అని మనం చూస్తూ ఉన్నాం. స్ముర్నా సంఘాన్ని గురించి ఇక్కడ ఆ యొక్క దేవదూత చెప్తుంది. కానీ 10 దినములు శ్రమను మనము మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే రానున్న దినాలు మరి శ్రమ దినాలు, రానున్న దినాలు కఠినమైన దినాలు, రానున్న దినాలు విశ్వాసిని సువర్ణము వలె అగ్ని పరీక్షలో నిలబెట్టే దినాలు రాబోతూ ఉన్నాయి. మరి ఒక సువర్ణము దాని యొక్క విలువ తెలియాలి అంటే అగ్ని పరీక్షలోనే తెలుస్తుంది. ఒక విశ్వాసిగా నీ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే శ్రమలలోనే అర్థమవుతుంది. శ్రమలలో ఎంత విశ్వాసాన్ని నువ్వు కనపరిచావు, శోధన వచ్చినప్పుడు ఎంత విశ్వాసాన్ని నువ్వు చూపించగలిగావు, అదే నమ్మకత్వానికి ఎంతో ప్రాముఖ్యమైనది. మరి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో ప్రాణాపాయము వచ్చిన మరణము వరకు మనం నమ్మకంగా ఉండాలంట. మరి ఇక్కడ మనం గమనించాము 3 విషయాలు మనం ఈ దినం చూసుకోగలిగాము. ముందుగా నమ్మకత్వం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎటువంటి విషయాల్లో మనం నమ్మకత్వంగా ఉండాలి? ప్రభువు మనకిచ్చిన తలాంతుల విషయంలో ఎంతో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన కృపావరాలు, తలాంతులు, ఏ పని నీకు అప్పగించాడో, ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ కృపావరము ఇచ్చాడో దానిలో నమ్మకంగా ఉండు. ప్రభువారు రాబోతూ ఉన్నాడు. త్వరగా లెక్క చూసే ఆ దినాన ఆ ప్రభు వారికి నువ్వు లెక్క అప్పచెప్పవలసింది. ఈ లోకంలో ఏ మనిషికి మనం లెక్క అప్పచెప్పవలసిన అవసరం లేదు. మనము
మన పనిని ప్రభువారి ఎదుట పెడితే సరిపోతుంది. మనము చేసిన పని రేపటి దినాన ప్రభువారి ముందు రాబోతూ ఉంది. ఆ ప్రభువారు త్రాసులో తూచినప్పుడు మెనే మెనే టెకెల్ ఒఫార్సి అంటే ఈ త్రాచులో నువ్వు తూలుగా తేలిపోయావని చూస్తూ ఉన్నాం. మరి మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? మనకు దేవుడు నమ్మకంగా ఒక తలాంతి ఇచ్చినప్పుడు రేపు దేవుడు లెక్క చూస్తే ఆ దినాన తేలిపోతామా? లేకపోతే ఆ లెక్కలో మనం బలా నమ్మకమైన మంచి దాసుడా అని నమ్మకత్వాన్ని ప్రభువు యొక్క నోటి నుంచి మనం వినగలుగుతూ ఉన్నామా? రెండవదిగా చూసినట్లయితే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగతంగా కానీ ఒక పరిచర్య చేయాలంటే నమ్మకత్వం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు నన్ను నమ్మి కుటుంబంగా మనల్ని ఉంచాడు, సంఘాన్ని ఇచ్చాడు, మరి మనకి దేవుని పరిచర్య ఇచ్చాడు. ఎపఫ్రా తను ఎంతో పరిచర్య, క్రీస్తు పరిచారకుడు అని మనం చూస్తూ ఉన్నాం. మోషే నమ్మకమైన వాళ్ళని చూస్తున్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను చూస్తే వారు శ్రమ దినాలలో వారి యొక్క దేశంలో శ్రమ వచ్చినప్పుడు నీవు ఈ విగ్రహానికి మొక్కాలి అని శ్రమ దినం వచ్చినప్పుడు వారు మొక్కము అని నమ్మకాన్ని దేవుడు వారి మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాడో కదా. మరి నీ మీద నా మీద దేవుడు నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు రాబో దినాలు శ్రమ దినాలు, మరి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, మరి నీవు నేను మరణము వరకు నమ్మకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు దేవుడిచ్చిన తలాంతును కాపాడుకొని నీ సామర్థ్యం కొంది పనిచేసి రేపటి దినాన ప్రభు దగ్గర నీ లెక్క అప్పచెప్పవలసి ఉంది. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్య ఎంతవరకు చేయాలంటే దేవుడు వచ్చి వరకు మరణ పర్యంతము వరకు మన శ్రమ దినాల్లో కూడా మనం పరిచర్యను విడిచిపెట్టకూడదని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నమ్మకంగా ఉందాం. ప్రభు పరిచర్యలో మనం నమ్మకంగా జీవించి ఆ ప్రభు వారి నోటి నుండి బలా నమ్మకమైన దాసుడా అని అనిపించుకునే స్థితిని మనందరము తెచ్చుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా ఇష్టపడుతూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు చెల్లిస్తాను.